రావయ్యా రాకుమారా రా దిగ పొద్దున్నుంచి బేరాలు లేవేంటా అని చూస్తున్నాం. కరెక్ట్ గా టైంకి వచ్చేసావు. నీ లైసెన్స్ ఏది, దీని ఆర్సీ బుక్ ఏది, చాసిస్ నెంబర్ ఏది, ఇలా చాలా ఉంటాయమ్మా. చాసిస్ నెంబర్ అడుగుతున్నారే, మీరు మనుషులా అని అడుగుతున్నాను. ఈ రోజు చట్టాన్ని ఎదిరించేవారు లేరనుకున్నారా? నేనున్నాను. ఈ గుర్రంతోనే వెళ్తాను, మిమ్మల్ని ఎదిరిస్తాను. ఏం మాట్లాడుతున్నాను? చట్టాన్ని ఎదిరించేవాడు నాకు ఈ గుర్రాలకి నేనున్నాను. కారణ జన్ముళ్లా ఉన్నాడు. అతను నేను కలవాలి. వద్దు బామ్మ, వాడంతా మంచివాడు కాదు, నాకు బాగా తెలుసు. తెలుసా? అయితే అతను నాకు కావాలి. బామ్మ, I want that cute little hot boy. Please, please. రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుందారా? అరే మామా, ఆకర్షణ ఎంటర్ అయింది అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు సైలెంట్ కొండు. ప్రవీణ్ దగ్గర నువ్వు తగ్గుకో. ఓకే. ఈ గుర్రం ఎక్కడం ఏంటి, పాత పాటలు పాడటం ఏంటి, ఏంటిది? రోజు రోజుకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమైంది నీకు? ఆకర్షలేని నా జీవితం బ్లాక్ అండ్ వైట్ లో కాక కలర్ ఉంటదేట్రా. అయినా ఈ రోజుల్లో ఎవరినెక్కితే మాత్రం ఎవరు ఊరుకుంటున్నారా? అందుకే గుర్రం ఎక్కా. ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. చూడరా, ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని. మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే. మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే. ఆ రేడియో కట్టే, లేనిపోని ఫీలింగ్ లో వచ్చేస్తున్నాయి ఇక్కడ. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి. మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ. అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీస్ తో గొడవ పడడం చూసి వర్కౌట్ అయింది. అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా? యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో, మీ బామ్మ వండినా మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నాం. అదే కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. థ్యాంక్స్. తప్పకుండా వస్తారుగా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టు. అయ్యో మాట్లాడితే బామ్మ బామ్మ అంటదేంట్రా? అమ్మలకి దూరం అయిపోయిన వాళ్ళందరూ బామ్మలకి దగ్గర అవుతారా? ఇట్స్ ఫ్యామిలీ అటాచ్మెంట్ యా. సినిమాలు చూడట్లే? సీతమ్మ బాకిట్లో సిరిమల్లె చెట్టు, రేపేమో వాళ్ళింట్లో నువ్వు కాలు పెట్టు. నిజంగా ఆయన వస్తాడంటావా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టని చెప్పా. వస్తే నా మీద ప్రేమ ఉన్నట్టేగా. వస్తాడులేవే బామ్మ. అది ఆయనేనంటావా? ప్లీజ్ కమన్. రండి, నైస్ హౌస్. కూర్చోండి. థ్యాంక్ యూ. తన లోపల రెడీ అవుతుంది. 2 minutes లో వచ్చేస్తుంది. పిల్లవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో. మా బామ్మ శ్యామిలి, బేబీ శ్యామిలి. చూడండి మీకోసం ఎలా రెడీ అయ్యారు. నాకోసమా? ఏ? మరి మీ డ్రెస్ కి మ్యాచ్ అవ్వాలిగా. నా డ్రెస్ కి మ్యాచ్ అవ్వాలా? ఏ? అంటే మా బామ్మ 1942 నుంచి ఒక లవ్ స్టోరీ రాసుకుంటుంది. ఆ డైరీ ఈ మధ్య పోయిందండి. అవును, దానికి నాలోని భావాలని పేరు కూడా పెట్టింది పాపం. ఓకే. డైరీ బామ్మదా అని మీరే చెప్పేస్తారా ఏంటి? డైరీ పోతే పోయింది, అందులోని డ్రీమ్ బాయ్ మీరు దొరికారుగా. అవును, దొరికేశాను. అమ్మమ్మ డైరీ తీసుకుంటా. అమ్మమ్మ డైరీ తెస్తారా? అమ్మమ్మ డైరీ
భూతగతంలోకి వెళ్ళారా? లేదు, ఫ్యూచర్ లోకి వెళ్ళాను. మీతో ఒక డ్రింక్, జస్ట్ అ గ్లాస్ ఆఫ్ చెయ్యండి. మీరేమనుకోకపోతే మీతో ఒక్కసారి ఏంటది? వన్ డాన్స్, జస్ట్ వన్ డాన్స్. బామ్మ కోసం ప్లీజ్. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక తేకడమే గాని దూకడం సాధ్యమా? స్టార్ట్ మ్యూజిక్. ఏమైంది? నువ్వు వెళ్ళి వాటర్ తీసురా. ఓకే ఓకే, కేర్ఫుల్ బామ్మ. మా అంతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. అవే కళ్ళు, అదే మెడ, అదే రూపం. నా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అచ్చం నీలాగే అందంగా ఉన్న ఓ మహానుభావుణ్ణి ప్రేమించాను. కానీ అప్పటికే ఆయనకి పెళ్ళయిందని తెలిసి నా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయా. నాకే పెళ్ళైతే ఈ పాటికి నీలాంటి మనవడు ఉండేవాడు. బామ్మ, నన్ను ఇలా ఎవరు పిలిచినా నచ్చదు. నువ్వు పిలిస్తే బాగుందిరా మనవడా. అప్పుడప్పుడు ఈ ముసల్దాన్ని చూడ్డానికి వస్తూ ఉంటావు కదా, అంటే నేనింకా ఎక్కువ రోజులు బతకనురా. అదేంటి బామ్మ? ఇంక నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు మాత్రం భోంచేసి వెళ్ళు. ప్రతిసారి మా బామ్మ అప్డేట్ అవుతుంది అనుకున్నాను తప్ప అడ్జస్ట్ అవుతుంది అనుకోలేదు. ఎప్పుడూ తను మారుతూ వచ్చింది గాని మమ్మల్ని మారమనలేదు, తన దారిలోకి రమ్మనలేదు. తన దారిలోకి వెళ్ళి తన మనసుని అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి మీరే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. డిన్నర్ చేద్దాం పదండి. వద్దండి, కడుపు నిండిపోయింది. But it goes like you and can't look you. Ratcharambola. But she looks like you and looks like you. Ratcharambola.
ఎవ్వలకైనా ఎక్కడ లేని చెమటే పట్టిందే ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయే వాడి నేనని కన్ఫర్మ్ చేసిందే రచ్చరంబోలా ఇక రచ్చరంబోలా 5.5 అడుగులు ఉన్న విస్కాంతం లాంటి